నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య బ్రహ్మ వాస్తు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఏప్రిల్ నెల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా చూసేయండి. నమస్కారం గురువుగారు. గురువుగారు, సింహరాశి వారికి ఏప్రిల్ నెలలో ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి, దాంతోపాటు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు వీరు? సింహస్యాధిపతి సూర్య, సింహరాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు సూర్య భగవానుడు. ఉన్న స్థానము మిత్రక్షేత్రమైన మీనరాశి యందు సంచారం చేస్తున్నాడు. అయితే మీనరాశి యందు పంచగ్రహ కూటమి ఏర్పడి ఉంది. 5 గ్రహములు మీనరాశిలో ఉంది. 9 గ్రహముల్లో 5 గ్రహములు మీనరాశిలోనే ఉంటే ఇంకేమున్నది? ఇంకా మిగిలిన 4. అయితే మీనరాశి ముందు ఏ గ్రహ దృష్టి ఉందయ్యా? కేతుగ్రహ దృష్టి ఉంది. మీనరాశి ఎందు కేతుగ్రహ దృష్టి ఉంది. కేతుగ్రహంలో ఎవరున్నారు? మీనరాశిలో ఎవరున్నారు? రవి ఉన్నాడు అనుకున్నాం. రవి సింహరాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు రవి ఉన్నాడు. కాబట్టి ఈ సింహరాశి వారికి ఈ యొక్క మాసము యందు వాహన ప్రమాదాలు సంప్రాప్తం అవడానికి అధికంగా కనపడుతుంది. ఓకే. కాబట్టి వాహనముల యందు జాగరూకతను వహించండి. వాహనముల యందు జాగరూకత వహించండి. అంతకంటే ఏముంది? అంటే ట్రాఫిక్ రూల్స్ని పాటించండి. సిగ్నల్ పడింది, చాలామంది చూస్తున్నాడు, సిగ్నల్ పడిపోయినా సరే వెళ్ళిపోతుంటాడు. అది కాదు, పద్ధతి కాదు. కాబట్టి సిగ్నల్ పడినప్పుడు సిగ్నల్ పాటించండి, దగ్గరికి వెళ్ళకుండా. అటువంటి విధానం చేయండి. ఆచితూచి చూసుకోండి. వెనక ముందు వాహనాల ప్రమాదాలు ఎంత జరుగుతాయి, జాగ్రత్తగా ఉంటాయి. ఇప్పుడు 40 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళవలసిన చోట్ల నువ్వు 160 వెళ్ళిపోతే ఎలా కుదురుతుంది? 40 వెళ్ళాలి. అటువంటి విధానం పాటిస్తే ఆ ప్రమాదాల నుంచి నివారణ జరుగుతుంది. అదే ప్రమాదాలని నివారణ చేసుకోవడానికి ఏ రెమెడీ చేసుకోవాలన్నది తర్వాత చెప్పుకుందాం. సింహరాశికి మకా, పుబ్బ, ఉత్తర 1వ పాదం. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం సింహరాశిలో ఉంది. సింహరాశిలో ఉన్నవారు ఈ 9 పాదములకు కూడా ఉన్న పరిస్థితి ప్రభావం ఎలా ఉంటే శుభదాయకమైన ఫలితంలో ఉన్నాయి. వ్యాపారాలు బాగున్నాయి, వ్యవహారాలు బాగున్నాయి, మిత్రుల వల్ల లాభాలు పొందుతున్నారు, శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. కొత్త కొత్త వ్యాపారములు నిర్మాణము చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. చాలామంది ఏంటంటే కొత్త కొత్త వ్యాపారాలు చేస్తారు, కొత్తగా చేతులు పెట్టాలి, ఆ వ్యాపారంలో సక్సెస్ చేస్తారు, వాళ్ళు పొందుతున్నారు, శుభదాయకమైన ఫలితాలే పొందుతున్నారు. అటువంటి లాభదాయకమైనది. భార్యాభర్తల మధ్యన అవగాహన విధానం ఏ రకంగా ఉంది? కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. భార్యాభర్తల మధ్యన కొన్ని తగవలు పడడానికి కొద్దిగా నువ్వు ఆ రోజున అలా చేసు, ఈ రోజున అలా చేసు, ఇవన్నీ అవసరం కాదు. కానీ ఎటువంటివి అన్నీ తెచ్చుకొని కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు వీళ్ళు తెచ్చుకుంటున్నారు. అటువంటి విధంగా భార్యాభర్తలు. ఇక ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలాగుంది? ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ ఇటువంటివన్నీ పొందుతున్నారు. ఊహించిన విధంగా వీళ్ళు ఊహించరు. నాకు ఇలాగ జరుగుతుంది, నాకు ఇంత గొప్పతనం సంతరించబడుతుంది అని వీళ్ళు ఊహించలేదు. ఊహించిన విధంగా వస్తుంది. అలాగే దూరపు నుంచి కొంతమంది వ్యక్తులు, అంటే ఫ్రెండ్స్ కాదు, నూతన స్నేహితులు అనుకుందాం, నూతన మిత్రులు లాంటి వాళ్ళు వచ్చి వారి ద్వారా స్నేహం ఏర్పరచుకుని వేరే ఒక వ్యక్తులు చెప్పగా ఈయన పలానా వాళ్ళండి, ఆయన పలానా, ఈ పలానా జైపూర్ నుంచి వచ్చారండి అని చెప్పేసి మాటల సందర్భాలు కలుపుకుని ఆ కలుపుకున్న విధానంలో వాళ్ళు వ్యాపారాన్ని చెబితే అందులో భాగస్వామ్యంగా చేరి, మిత్రుల లాభం అన్నాను కదా, భాగస్వామ్యంగా చేరి అత్యధికమైన లాభములు పొందగలుగుతున్నారు. సరే, ఇక్కడ మిత్రుల వల్ల లాభదాయకమైన ఫలితాలు పొందారు, శుభదాయకమైన ఫలితాలు పొందారు, లాభాన్ని పొందుతున్నారు అని చెప్పుకున్నాం. పగలవగానే రాత్రి వస్తుంది. పగలవగానే రాత్రి వస్తుంది. పగల నువ్వు కనపడినట్టుగా రాత్రి కనపడదు. ఎప్పుడైతే శుభదాయకమైన ఫలితములు పొందాడో అశుభదాయకమైన ఫలితాలు కూడా వస్తాయి. ఎవరి వల్ల వస్తున్నాయి? బంధువర్గం వారి వల్ల వస్తున్నాయి.
బంధువర్గ వారు అంటే అమ్మో వీడింత ఎదిగిపోతున్నాడు, మిత్రుడు ఎవడో పక్కింటి వాళ్ళు ఎవడో బాగుపడుతున్నాడు, ఇంకా బండి కొనుక్కున్నాడో లేదా కారు కొనుక్కున్నాడో హెలికాప్టర్ కొనుక్కున్నాడో అంటే ఎవడు పట్టించుకోడు, ఎవడికి అవసరం లేదు. ఈ బంధువర్గం వాళ్ళు ఉంటారు, వీడు మొన్నటిదాకా ఏం చేసేవాడు ఇట్లా ఎదిగిపోతున్నాడు ఎట్రా అని అసూయ. అటువంటి విధానంలో ఈ సింహరాశి వారికి నష్టదాయకమైన కష్టదాయకమైన ఫలితాలు పొందుతున్నారు బంధువర్గం వాడి వల్ల. కాబట్టి జాగ్రత్తలు వహించుకోవాలి. అయితే గురువు గారు ఇప్పటి వరకు ఏవైతే కొన్ని కోర్టు కేసుల్లో నలుగుతూ ఉంటారు, లేకుంటే స్టాక్ మార్కెట్లు పెట్టాలి అని అనుకున్న వారు, ఇప్పుడు ప్రెసెంట్ స్టార్ట్ చేయాలనుకున్న వారికి వీరికి ఏ విధంగా ఉంటుందంటారు అసలు చూస్తే? ఈ యొక్క మాసము యందు శుభదాయకమైన వ్యవహారాలకి, పెద్ద వ్యవహారాలకు వెళ్ళకూడదు. సింహరాశి వారికి కొత్త వ్యాపారాలు వస్తాయి, చేస్తారు అన్నారు, అది రైటే, చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో ఉన్న గ్రహ సంచార విధానముల్లో యోగదాయకమైన స్థితిగతులు ఉన్నను కూడా ఈ యొక్క మాసమయందు శుక్రమూఢమితో కలిగి ఉన్నందువల్ల శుక్రమూఢములో ఉన్నవారు వివాహాలు చేయకూడదు. శుక్రుడు అంటే మూఢమి అంటే హస్తగతుడు అయ్యాడు, శుక్రబలం క్షీణించింది. శుక్రబలం క్షీణించితే ఇంకేం చేస్తాడు, ఎవడ చేసినాను, గృహప్రవేశములు చేయరాదు, గృహములు కొనరాదు, అలాగే వివాహాలు చేయరాదు, నూతన కట్టడాలు పనికిరాదు, ఇవన్నీ ఆగిపోయినాయి కదా. అన్నీ ఆగిపోయినా ఏది చేసినా చేయకపోతే ఇది ఆగదు. ముందు కావాలి కదా, దానికి ఏదో ఒక వ్యాపారం చేయాలి కదా, వ్యవహారాన్ని నడపాలి కదా. ఆ వ్యవహారాన్ని నడిపే దాంట్లో శుభదాయకమైన ఫలితములు ఈ సింహరాశి వారికి పొందుతున్నారు. ఆరోగ్య విషయంలో తీసుకోవాలి. ఇక్కడ ఈ సింహరాశి వారి ఆరోగ్య విషయంలోకి వచ్చేసరికి ఏమైంది, నష్టదాయకమైన స్థితి వచ్చింది. హృదయతత్వానికి సంబంధించి హార్ట్ అటాక్లు రావడానికి సంప్రాప్తమయ్యే విధానాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఆరోగ్య వ్యవహారం అలా ఉంది. కోర్టు వ్యవహారములు అని అన్నాను కదా, కోర్టు వ్యవహారములలో సింహరాశి వారికి శుభదాయకమైన ఫలితములు పొందుతున్నారు. ఈ అనుకూలవంతమైన తీర్పులు వస్తాయి. ఎన్నాళ్ళ నుంచో ముక్కుతా అలా కూర్చునిపోయిన కేసుని రేపే వాయిదేస్తున్నాం, ఇల్లుని వాయిదేస్తున్నాం అని చెప్పి అనుకున్న దానికి కూడా సత్వర నివారణ పొంది శుభదాయకమైన ఫలితములు సింహరాశి వారికి అవగాహన జరుగుతుంది. అయితే గురువు గారు కొంచెం ఏదైతే మీరు అన్నారు యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వీరికైనా మొదట్లో చెప్పారు కదా, మరి ఇటువంటి మిశ్రమ ఫలితాలు అన్నిటి నుంచి కూడా బయటపడాలి అంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అసలు సింహరాశి వారు? ఈ యొక్క సింహరాశి వారికి ఆదిత్య హృదయం అని ఉంటుంది. ఆదిత్య హృదయాన్ని చదవండి. ప్రతిరోజు ఉదయకాలనే లేవండి, శుభ్రంగా తలస్నానం చేసిన తర్వాత ఆదిత్య హృదయాన్ని చదవండి. ఆదిత్య హృదయాన్ని చదివి ఒక సూర్య నమస్కారాన్ని చేయండి. సూర్య నమస్కారాన్ని చెయ్యమన్నాం కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళి ఏదో చేతులలా ఆడించేస్తారో అది కరెక్ట్ కాదు. సూర్యునికి నమస్కరించే విధానంలో చేతులు రెండు ఇలా పైకి వెత్తాలి. చేతులు పైకి వెత్తి మనసులోని సూర్య భగవాన్ని తలుచుకుని నమస్కరించుకుని ముందు నమస్కారానికి వెళ్ళినప్పుడే ఒక చెంబుతోటి నీళ్లను పట్టుకెళ్ళాలి. చెంబుతో నీళ్లను పట్టుకెళ్ళి ఆ నీళ్లు కింద పెట్టి సూర్య నమస్కారాన్ని చేసి ఆ తదుపరి వంగుని రెండు చేతులు అరచేతులు రెండు భూమికి ఆనించి అవి కళ్ళకు అద్దుకుని నమస్కరించి భూమాతకు కూడా నమస్కరించాలి. నమస్కరించిన తర్వాత ఈ చెంబులో ఉన్న నీళ్లను కుడి చేతిలోకి పోసుకొని ఇలాగా 3 లైన్ల కింద పోయాలి. పోసిన నీళ్ళని చేసిన తర్వాత మళ్ళా సూర్యుడికి తిరిగి నమస్కరించి 3 ప్రదక్షిణలు చేయాలి. ముమ్మారు దాని చుట్టూగా ప్రదక్షిణలు చేసి మనసులో ఉన్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ నమస్కారం సూర్యుడికి నమస్కరించాలి. సూర్యుడికి నమస్కరించిన తర్వాత ఈ నీళ్లను తీసుకెళ్ళి బయట పారబోయకూడదు, వారే సేవించాలి. మిగిలిన నీళ్ళను ఆ నీళ్ళను సేవించుకోవాలి. ఆ తర్వాత ఆలయానికి వెళ్ళండి, విష్ణు ఆలయానికి వెళ్ళండి, శివాలయానికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు. ఏ దేవాలయానికి వెళ్ళినా లేకపోతే అమ్మవారి గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నష్టదాయకమే కదా. ఏ దేవుడినైనా పూజించడానికి అర్హత కలిగి ఉంటారు. అయితే ఆ రోజు నాడు గోధుమ రవ్వ అనేది ఉంటుంది. గోధుమ రవ్వతో చేసిన లడ్డు చేస్తారు.
గోధుమ రవ్వతోటి లడ్డు చేస్తారు. ఇంట్లో ఆడవారు ఈయన చేస్తున్నారు, మగవారు ఇలా చేసుకున్నారు అనుకోండి, ఇంట్లో ఉన్న ఆడవారు శుభ్రంగా గోధుమ లడ్డుతోటి చేసి, రవ్వ లడ్డు ఏదో అంటారు దాన్ని, అందులో శుభ్రంగా చేసి ఆ రవ్వ లడ్డుని దేవుడికి మీరు వెళ్ళిన ఆలయంలో నివేదన చేసి 11 మంది తక్కువ కాకుండా 11 మందికి తక్కువ కాకుండా ఆ రవ్వ లడ్డుని పంచాలి. ఉదయకాలాన్ని పంచిన తర్వాత సాయం సంధ్యా సమయం అవుతుంది. సాయం సంధ్యా సమయం అయిన తర్వాత మళ్ళా శివాలయానికి వెళ్ళాలి. శివాలయానికి వెళ్ళి శివుడికి నమస్కరించుకుని అక్కడ ఉన్న యాచకులు ఎవరైతే ఉంటారో ఆ యాచకులకి మీకు తోచిన, ఇంట్లో తయారు చేసిన స్వీట్ అక్కర్లేదు, బయట కొన్నది ఒక పసుపు రంగు వర్ణం కలగాలి. పసుపు రంగు వర్ణం అంటే బూందీ లడ్డు ఉంటుంది. ఆ బూందీ లడ్లు ఓ 1/4 కేజీ 1/2 కేజీ కొనండి, పట్టుకెళ్ళండి. ఓ 2 రూపాయలు 3 రూపాయలు 5 రూపాయలు ధనం తీసుకొచ్చి ఆ లడ్డు 2 రూపాయలు ఇటు ఒక్కడికి 11 మందికి తక్కువ కాకుండా, ఇక్కడ కూడా 11 మందికి తక్కువ కాకుండా పెట్టాలి. అది పంచాలి. పంచిన తర్వాత ఇంటికి వచ్చి శుభ్రంగా ఆ రోజునాడు కింద పడుకోక్కలేదు, మామూలు మనసు మీదే పడుకోవచ్చు, తప్పేం కాదు. ఆ రకమైన రెమెడీని ఆచరించాలి. ఈ ఆచరిస్తే 11 విధములైన రవ్వ లడ్డూలు, 11 విధములైనటువంటి లడ్డు ప్రసాదాన్ని ఎప్పుడైతే పంచడం జరిగిందో ఈ యొక్క విధానాల్లో శుభదాయకమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి 11 మందికి పెట్టాలి, 11 కంటే తక్కువ ఉండకూడదు. 11 అన్నాం కదా అని చెప్పేసి 11 మంది కాకుండా 22 మంది పెట్టండి, 22 44 మంది పెట్టండి, తప్పులేదు. పెంచవచ్చు, ఎంతైనా పెంచవచ్చు, కానీ 11 తగ్గకూడదు. 11 సార్లు ఉండాలి. ఆదిత్య హృదయాన్ని చదవాలి, ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని చదువుకోవాలి. అయితే ఆదివారం నాడు ఈ యొక్క లడ్లు శివాలయ దర్శనము, లేకపోతే రామాలయ దర్శనము, లేకపోతే వెంకటేశ్వర స్వామి దర్శనము, పూజ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే అష్టోత్తర పూజించండి కృష్ణతులసి ఆకులతోటి. రామాలయానికి వెళితే శుభ్రంగా అష్టోత్తర పూజ చేయమనండి, చేస్తారు. శివాలయంలోకి వెళితే అభిషేకం చేయించండి. మల్లెపూలు దొరుకుతాయి, ఏప్రిల్ నెల కాబట్టి మల్లెపూలు దొరుకుతాయి. మల్లెపూలతో ఒక దండ చేసి వచ్చిన దండ ఆ శివాలయానికి వేయండి, సంపూర్ణమైన ఫలితాన్ని పొందగలుగుతారు. చాలా చక్కగా వివరించారు. సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయో పాటుగా ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలో కూడా చాలా చాలా వివరంగా ప్రతిదీ కూడా వివరించారు. ధన్యవాదాలు గురువు. ఆయుష్మాన్ భవ.